ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. 14 కోట్లకు పైగా సభ్యత్వం బీజేపీకి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎంపిక బీజేపీలోనే ఉంటుందన్నారు. బూత్ అధ్యక్షుడి నుండి జాతీయ అధ్యక్షుడి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలో కుటుంబాలే అధ్యక్షులను నిర్ణయిస్తారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీలో కుటుంబ రాజకీయం నడుస్తోందన్నారు లక్ష్మణ్. ఇవాళ పార్టీ తప్పకుండా కార్యకర్తలను గుర్తిస్తున్న దానికి ఇవాళ నితిన్ 45 ఇయర్స్ ఇవాళ ఎంత దూరదృష్టితో విజనరీతో మన నాయకత్వం మన ఆలోచన చేసి ఆ రకంగా వారికి బాధ్యత ఇచ్చారంటే ఇంకా భవిష్యత్తు 20-30 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో పార్టీ ఆ రకంగా కొనసాగుతుంది. వారు బీజేపీలో ఒక బూత్ ప్రెసిడెంట్ కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఒక బీజేపీలో మాత్రమే ఉంది. ఏదో నెహ్రూ కుటుంబానికి సంబంధించి గాంధీ అనే తోక ఉంటేనే వాళ్ళ ఇతం ఫలానా కొడుకు అని ఫలానా బిడ్డను అంటే పార్టీలకు కాదు. ఇవాళ కాంగ్రెస్లో చూస్తున్నాం వంశపారపర రాజకీయాలు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇది ప్రజాస్వామ్యం. వైఎస్ఆర్సీపీ ఎవరు అంటే మన తల్లి పర్మనెంట్ ప్రెసిడెంట్, కొడుకు ప్రెసిడెంట్. కానీ బీజేపీలో ఎవరైనా అవకాశం ఉన్నది. బీజేపీ సంస్థాగత ఎన్నికల జాతీయ రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన ఎంపీ లక్ష్మణ్ కు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సన్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విజయవంతంగా పూర్తి చేసినందుకు లక్ష్మణ్ ను సత్కరించారు. పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణ బిడ్డ పనిచేయడం మనకు గర్వకారణమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడు దాకా ప్రజాస్వామ్య ప్రక్రియలోనే మన ఒక సంస్థని, సంఘటనని మనం చేసుకుంటాం. దాన్ని మనం సంఘటన పర్వం అంటాం. ఆ సంఘటన పర్వం సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి అధినేతగా కార్యక్రమాన్ని నిర్వహించి అఖిల భారతీయ అధ్యక్షుడిని ఎన్నుకోబడేటటువంటి ఒక ప్రక్రియలో రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణకు మన ఓబీసీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడికి, అదేవిధంగా మన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గతంలో ముషీరాబాద్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడికి వారికి ఇవ్వటం అనేది తెలంగాణ కార్యకర్తలందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను.